అప్పుడు సృష్టించింది పరమాత్మ అయినప్పుడు ఆ పరమాత్మకి నువ్వు దళితుడివి, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు అస్పృశ్యుడివి, నువ్వు పెద్ద అప్పర్ క్యాస్టోడు అని చెప్పి నిర్ణయిస్తారా? అలా నిర్ణయించినోడు దేవుడు ఎలా అవుతారు? ఇదే డాక్టర్ అంటే ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చేసింది ఇదే. దేవుడు అనేవాడు నిన్ను నన్ను సృష్టించింది నిజమైనప్పుడు మరి నీకొక కులం, నాకొక కులం, నీకొక పద్ధతి, నాకొక పద్ధతి, నువ్వు హైయర్ స్టేజ్ లో ఉండాలి, నువ్వు లోయర్ స్టేజ్ లో ఉండాలి, నువ్వు పాలించేవాడిగా ఉండాలి, నువ్వు బానిసలా ఉండాలని చెప్పి చేస్తారా? అలాంటి వాడు దేవుడు అవుతారనే ఇదే ప్రశ్నించిండు. ఇప్పుడు హిందువులు అన్నప్పుడు అందరూ హిందువులే ఉండాలి. మరి నువ్వు హిందుత్వం అనే నేను ముసుగు కప్పి మరి దళితుడిగానే ఎందుకు చూస్తున్నావు? మరి వాడి ఆలయ ప్రవేశం ఎందుకు చేయాలి? ఈ రోజు దళితులు క్రిస్టియానిటీ తీసుకున్నారంటే హిందువులు చేసిన అరాచకాల వల్లే కదా. ఈ రోజు బౌద్ధిజం తీసుకున్నారంటే హిందువులు చేసిన అరాచకాల వల్లే కదా, అప్రకాష్టాలు చేసిన అరాచకాల వల్లే కదా. ఇప్పుడు దళితుల్లోని గిరిజనుల్లోని ఉన్న అమ్మాయిల్ని దేవదాసి వ్యవస్థకు అప్పగించినప్పుడు మరి అప్పర్ కాస్ట్ లో ఉన్న అమ్మాయిల్ని దేవదాసికి ఎందుకు అప్పగించరు? దేవుడు సేవ చేసుకోవడానికే కదా. అదొక వ్యభిచారం. దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అంటారు. ఆ ఊర్లో ఉన్న అంటే పెద్దలందరూ కూడా ఆ అమ్మాయితో వ్యభిచారం చేస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళ కూతురు చేరు కదా.